హాయ్ అండి, అందరికి నమస్కారం. ద్వారకా మాధవ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మా చెల్లి వాళ్ళం భీమవరం మాలం గుడికి వెళ్దాం ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడైతే వాళ్ళ ఊరైతే వచ్చాను, వాళ్ళ ఊరైతే చూపిస్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనండి. ఇది పక్కనంతా చెరువు అండి. ఇటువైపు ఇది వరకు ఇల్లు ఉండేవి, ఇప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళ ఇల్లు అయితే తీసేశారు. చూడండి, రోడ్డు అయితే ఇప్పుడు మామూలుగానే ఇటువైపు అయితే ఇల్లు ఉన్నాయి. ఇదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అండి. అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇటువైపు అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది అనేసి ఇటు వచ్చాము మేము. అయినా ఇటు కొంచెం ఇల్లు గట్ట చూపిద్దాం అనేసి వచ్చామండి. చూడండి, ఈ పక్కనే మనకి శ్మశానం కూడా ఉంటుంది. ఇల్లు మధ్యలోనే ఉంటుందండి శ్మశానం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. చూడండి, పాతకాలం నీళ్ళ ట్యాంకు. ఇదైతే పక్కనే మనకి కరెంట్ ఆఫీస్ కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే నాకు ఇష్టమైన గుడి అండి. అదేంటి అనుకుంటున్నారా? శ్మశానం అండి. నాకు చిన్నప్పటి నుంచి శ్మశానం అన్న హిజ్రాలు అన్న చాలా ఇష్టం. ఎందుకో కొంచెం ఏజ్ వచ్చాక తెలిసింది, ఎందుకంటే నాకు శివుడు అంటే ఇష్టమని. ఆయన ఇష్టాలన్నీ మన ఇష్టాలుగా మారిపోతాయి కదా. ఇక్కడైతే మాస శివరాత్రి అని భోజనాలు పెడుతున్నారండి. నేను అక్కడికి వెళ్ళి ఆగేటప్పటికి అందరూ రమ్మ భోజనం ఉంది, తిని వెళ్ళండి అని అన్నారనేసి నేను వెళ్ళి తిన్నానండి. కరెక్ట్గా వెళ్ళటాయని కొంచెం స్వీట్ వేశారు, కొంచెం కర్రీ వేశారండి. ఇది పునుకులు కూర అండి. మళ్ళీ కొంచెం సాంబార్ రైస్ పెట్టించుకొని తినేసాను. ఇక అయితే బయటకు వచ్చేసానండి. ఇక్కడైతే మీకు గుడి చూపిస్తాను చూడండి. ఈ గుడి అయితే మేము తర్వాత లోపలంతా చూపిస్తాను, ఫుల్ వీడియో చేస్తానండి. అప్పటికే మధ్యాహ్నం 2 అయిపోయింది అనేసి గుడి తలుపులు గట్ట వేసారు. స్వామివారి దర్శనం చూపించకుండా ఇటు చూపించినా కానీ అవ్వదు కదా అని చెప్పి ఇంక బయట నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ నందీశ్వర్ చూసాడు, ఎంత పెద్దగా ఉన్నారు. ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చిన్న గుడి కింద ఉంది. పక్కన ఆనిసం గుడి, పెద్ద రావి చెట్టు కూడా ఉందండి. ఇక్కడ ఆనిసం విగ్రహం కూడా ఉంది. చూడండి, గుడి ఎదురుగానే పెద్ద చెరువు అయితే ఉందండి. ఇక్కడైతే కనుక శివుడిది పెద్ద విగ్రహం కూడా కట్టారు, వంతెన కింద వేశారు స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, స్వామివారి విగ్రహం ప్రతిబింబం కనిపిస్తుంది నీళ్ళలోని. ఇక్కడ నుంచి అయితే ఎదురుకొచ్చేస్తున్నామండి. మన చిన్నప్పుడు పల్లెటూరులోని కాలువలోని గట్ట గేదెలను గట్టిగా స్నానం చేపిస్తారు కదా, ఇంకా ఈ పల్లెటూరులో ఇంకా అవి జరుగుతూనే ఉన్నాయండి. మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే వెల్కమ్ పలికింది మాకు. వచ్చేయండి పెద్దమ్మ రండి, ఇంకా ఇంతసేపు అయింది, ఆలస్యం ఎప్పుడు వచ్చారు మీరు అని. అక్కడ నుంచి అందరూ రెడీ అయితే మేము భీమవరం స్టార్ట్ అయిపోయామండి. చూసారా, మా చెల్లి వాళ్ళ అబ్బాయి వీడియో తీస్తున్నాడు చూడంటే ఇలా చూస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తూ ఉండగా చూడండి, అటు చెరువులు ఇటు చెరువులు మధ్యలో రోడ్డు రండి. ఆ క్లైమేట్ అయితే మంచిగా ఉంటుందండి. పల్లెటూరులోని ఇలాగ రోడ్ల మధ్యలో బాగుంటుంది కదా వెళ్ళడానికి కూడానే. చిన్న ఆనందం ఏంటో ఈ పండగ టైంలో ఇలా వెళ్ళడం గట్టని. ఈలోగా మా బండి అయితే ఆగిపోయిందండి. దానికి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తీసుకొని ఇంజిన్ ఆయిల్ పోసారండి. అప్పటికే 1/2 అవర్ ఇక్కడే పట్టేసింది. బండి స్లో అయిపోయింది. అంటే పెద్ద కొత్త బండి ఏం కాదండి, పాత బండి. ఇంకా మమ్మల్ని లాగుతుంది ఆ బండి. ఇది గణపవరం వంతెనండి. నేను ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. ఈ వంతున అటు ఇటు కట్టేశారు. ఇదివరకే ఓపెన్గా ఉండేది. ఇది కట్టడం వల్ల ఏదో కొత్త ప్లేస్ లాగా అనిపించింది నాకు. సాయంకాలం 5 అయిపోయింది అప్పుడే. ఈ పాటికి మేము అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇక్కడే టైం చాలా అయిపోయింది. ఇది గణపవరం మండల ఆఫీస్ అంటారు కదండి, అది. ఇక్కడ నుంచి అయితే అలా ముందుకు వెళ్తున్నాం. అప్పుడే సంక్రాంతి అయిపోయిందండి. ఏదోలా అనిపిస్తుంది. ఎవరి కాళ్ళు ఇంటికి చక్కబడిపోవడం, మళ్ళీ రొటీన్గా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయండి. ఇప్పుడు 4 రోజులు మ్యాక్సిమం సోమవారం నుంచి సోమవారం వరకు అసలు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాము. ఇంక పండగ అయిపోయిందండి, మళ్ళీ సంవత్సరం దాకా ఇంకింతే. కొత్తగా మంచి షోరూమ్లు కూడా వచ్చేసిందండి బట్టలయ్యి. ఇప్పుడైతే భీమవరం ఎంట్రన్స్ అయిపోయాం. ఇక్కడైతే గేట్ వేసేసారండి. ఎక్కడ చూసారా ఎంతలా పెద్ద లైన్ ఉందో. ఇక్కడైతే ముందుకు వెళ్తుంటే చూడండి ఎంత పెద్ద లైన్ ఆగిపోయిందో. అసలు ఎక్కడ దాకా ఉందో. మాది కూడా భీమవరమేనండి. కొన్ని పరిస్థితులను బట్టి మేము వేరే ఊరు వచ్చేవలసి వచ్చింది. ఇక్కడే నాకు స్కూల్కి వెళ్ళే టైంలో యాక్సిడెంట్ అయింది చిన్నప్పుడు. ఇప్పటికీ ఆ మచ్చ అలాగే ఉందండి. మా చిన్నప్పుడు జర్నీ కూడా మీకు వీడియో చేసి పెడతాను నేను. ఇప్పుడైతే ఐమాక్స్కి వచ్చామండి. అంటే సరదాగా పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పి ఐమాక్స్కి వచ్చాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి. ఐమాక్స్కి వచ్చాం కదా, మూవీకి వచ్చేసామా, బట్టలు కొనుక్కున్నామా, షాపింగ్ అయితే కాదండి. మ్యాక్సిమం తిరగడానికి అయితే వచ్చామండి మేము.
ఇక్కడికి వచ్చామంటే కన్ఫామ్గా తినడానికి కొంత టైం ఐమాక్స్లోనే గడుపుతాం మేము. ఏదో చిన్న ఆనందం, పిల్లలతోటి గట్ట తినడానికి గట్ట అవుతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే ఆ ఎక్సలేటర్ ఎక్కడానికి వస్తానండి ఫస్ట్ నేనైతే. ఈ పిల్ల చూసారు అస్సలు భయం లేదండి, ఎలా ఎక్కేసిందో. నేను భయపడ్డాను అది ఎలా ఎక్కుద్దా ఏంటా అని. బాగానే ఎక్కేసింది. మా ఊళ్ళందరూ గిరగిరగా తిరిగేస్తున్నారు, నేను కూడా వీడియో తీసుకుంటూ అలా తిరుగుతున్నాను. చూసారు లోపల షాపింగ్ మాల్ గట్ట భలే ఉన్నాయి కదా. ఈ టైంలో కాకపోతే మళ్ళీ మామూలు టైంలో తిరుగుతామా అండి, తిరగడానికి కూడా అవ్వదు. వెళ్దాములే, పనిలోకి వెళ్ళాలి, డబ్బులు ఉండాలి అని అనేసుకుంటాము. ఈ పిల్లలు చూడండి చాక్లెట్లకి, వీళ్ళు చూడండి పాపం ఎంతమంది వచ్చినా కానీ తుడుస్తూనే ఉంటారు అలాగా. చూసారు మళ్ళీ యాక్సిడెంట్ ఎక్కాం పైకి, మళ్ళీ ఎక్కి మళ్ళీ వెళ్తున్నాము. ఈ 2 సార్లు ఎక్కువ 2 సార్లు దిగాము. ఈ పిల్లలకి అస్సలు భయం లేదండి బాబు. ఇక్కడ నుంచి చూడండి కింద అయితే ఎలా ఉందో, ఎంతమంది జనము. ఇందులో నాకు తెలిసి ఒక 50% అయితే తినడానికే వస్తారండి, అందులో మేము కూడా ఉన్నాము. ఇక్కడైతే లోపలికి వెళ్ళాము. ఇక్కడ లోపల చూసారా ఫుడ్ కోర్ట్ ఎలా ఉందో, షాపింగ్ చేసుకోవడానికి గట్ట అంతా బాగుంది. ఇప్పుడైతే అన్నీ తిరిగేసి వచ్చేసాం కదా, ఇప్పుడైతే మావులం గుడికి వెళ్ళిపోతున్నామండి. రోడ్డు అస్సలు ఖాళీ లేవండి అసలు. మేము సందుల్లోంచి అలా ఇరుక్కుంటూ వెళ్ళాము. అసలు బండి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. చిన్న సందు ఏదో ఖాళీగా ఉంది, అటువైతే వెళ్ళాము. ఇక్కడ మావులం గుడి ఎంట్రన్స్కి వచ్చేసామండి. బండి పెట్టడానికి కూడా ఖాళీ లేవు. చూడండి ఎంట్రన్స్లోకి వచ్చేసాము. మా ఊళ్ళో ఆ పక్కన బండి ఇకు పక్కన బండి పెట్టారు. చూసారా గాజులు గట్టని అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి, చెవులీలు, పట్టీలు. అసలు జనం చూడండి బాబు ఎలా ఉన్నారు, అసలు కదలడానికి కూడా లేదండి. ఫుల్ లైటింగ్ గట్ట పెట్టారు. కానీ నాకేంటో ఒక లైటింగ్ కొంచెం డల్ అనిపించింది. ప్రతి సంవత్సరం అంటే మా చిన్నప్పుడు మేము ఇక్కడికి వస్తే మావులం గుడికి వస్తే బొమ్మలు కదులుతున్నట్టు అవి చేస్తున్నట్టు సౌండ్లు అవి గట్ట పెట్టేవారు. ఇప్పుడు అలా లేదు, నార్మల్ లైటింగ్లో పెట్టేస్తున్నారు. నాకు ఎలాగని చిన్నప్పుడే కదండి. చూసారా మావులం కూడా అస్సలు ఖాళీ లేదు. అమ్మవారి దర్శనం అస్సలు అయ్యే ఛాన్సే లేదు. ఎక్కడి వరకు ఉందంటే కేఎల్ఎం ఉంది కదా, అక్కడ వరకు ఉందండి లైను. ఇది కాకుండా అసలు అప్పటికే టైం 7 అయిందండి. అసలు దర్శనానికి అస్సలు ఖాళీ లేదు, మనిషి కదలడానికి కూడా ఖాళీ లేదండి. అసలు అంత రష్గా ఉంది. ఎక్కడి నుంచి ఎదరిగా నుంచి అలాగ అమ్మవారు కొంచెం ముఖం కనిపించినా చాలు అని దండం పెట్టుకుని వచ్చేసినారు. బోలు మంది ఉన్నారు, అందులో మేము ఉన్నామండి. సరే ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందామని. ఇక్కడైతే పిల్లలు భరతనాట్యం చేస్తున్నారండి. ఆల్రెడీ రెడీ అయ్యారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము ముందుకు వెళ్ళామండి. ఇక్కడ కూడా లైటింగ్ చూద్దాము అని చెప్పి చూడండి లైటింగు. ఇక్కడ కూడా లైటింగ్ పెట్టారు, నార్మల్ లైటింగే పెట్టారండి అమ్మవారి ఫోటోలు గట్టని. ఇక్కడైతే ఇగోండి ఇక్కడ పెట్టారు కదిలే బొమ్మలు. ఈ బొమ్మలే కావాలనుకున్నాను, చిన్నప్పటి నుంచి నాకు ఏంటి భలే ఇష్టము. ఇక్కడైతే అమ్మవారి ఫోటో ఉంది. ఇక్కడ దండం పెట్టుకున్నాం, అమ్మవారి ఫోటో పెట్టుకుని దండం పెట్టుకున్నాము. ఇక్కడి నుంచి అయితే ఇదంతా చూసాం కదని చెప్పి మేము సీతాపలావ్ సెంటర్కి అయితే వెళ్ళామండి. సీతా బిర్యానీ తిందామని బిర్యానీతో ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి 3, అంటే 12 మంది దాకా ఉన్నామని అది ఇచ్చాం. యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ సీతాపలావ్ అండి, అది 130 రూపాయలు. బయట పార్సల్ అయితే 80 రూపాయలే, లోపల డైనింగ్ అయితే 130 రూపాయలు తీసుకున్నారు. అస్సలు బాగాలేదండి. అసలు మేము 5 చెప్పాము, 5 అస్సలు టేస్ట్ లేదు. అది కూర కూడా చాలా స్పైసీ అండి. ఆ గిన్నె అంటే 130 రూపాయలు అంటండి బిర్యానీ. అస్సలు వర్త్ కాదండి, వేస్ట్ అనిపించింది ఫుడ్. ఇక్కడ నుంచేమో మేము మళ్ళీ డీమార్ట్కి వచ్చామండి. అలా షాపింగ్ చేసుకుందాం కదా, మా పిల్లలు చెప్పులే తీసుకుందాం గట్టా అని వచ్చారు. మేము వచ్చిన వాళ్ళు తిన్నాగా ఉంటామా అండి, మొత్తం తిరిగేస్తున్నాం. మా చెల్లి అంటుంది నేను తప్ప ఇంకెవరు కనిపించలేదు ఆ వీడియో తీయడానికి అని అంటుంది. నేను తీసే వీడియో దగ్గరికి అదే వస్తుంటే నేను దాన్ని తీస్తున్నాను అనుకుంటుంది. చూడండి లోపల మొత్తం అంతానే ఇవన్నీ ఎలక్ట్రికల్ సామాన్లు గట్టనే, డైపర్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి మనకు అవసరం లేదండి, చిన్నపిల్లలు ఎవరు లేరు ఇంట్లోని. మామూలుగా అలా చూస్తున్నాం. అప్పటికే 10 అయిపోయిందండి. షాప్ వాళ్ళేమో మాకు టైం మా పిల్లడు చూడండి ఎలా పెట్టాడో. అప్పటికే టైం అయిపోయింది మేడం, మీరు అందరికీ ఎందుకు వచ్చేయండి, షాప్ మూసేస్తాం అనేసి అంటున్నారు డీమార్ట్. చాలామంది మేనేజ్మెంట్ ఇస్తున్నారు, అలాగే నుంచుని ఉంటున్నారు. మేము కూడా అనేసి ఇంకా బయటకు వచ్చేద్దాం అనేసి అనుకున్నాం. ఈలోగా జనం ఉన్నారు కదా అని చెప్పి మాకు ఏమైనా కావాల్సిన సరుకులు తీసుకుందామని ముందుకు వచ్చాం. ఇక్కడైతే 129 అయితే టవల్ అండి, ఒక టవల్ తీసుకున్నాము.
బాగుంది కదా ఇంట్లోకి అని చెప్పి. ఈ పిల్లలు ఉన్నారే మొత్తం గొడవ గోల మొత్తం డీమార్ట్ అంతానే ఇంకా ఆ సందడి ఆలదండి. అందులోకి మాకు కంచం నచ్చింది, బాగుంది కదా, చిన్నప్పుడు ఇలాంటి కంచాలు పెట్టేవారు అమ్మమ్మలో. ఈ కంచం తీసుకుందాం అని చెప్పి ఒక కంచం అయితే తీసుకున్నాము. ఇది వచ్చి 365 రూపాయలు పడ్డదండి. పర్లా బరువుగానే ఉంది. ఈ మధ్యన కొంచెం ఫ్యాషన్స్ పెరిగినాయి కదా, అందరూ ప్లేట్లో కంచాల కన్నా నార్మల్ ప్లేట్లు ఎక్కువ తింటున్నారు కదా, ఏదో అది అనిపించింది, పాతకాలం గుర్తొచ్చి తీసుకున్నాం. మా ఊడైతే చెప్పులు తీసుకున్నాడండి. మనం బయట చెప్పుల షాపులో అయితే కనుక ఆడు 100 చెప్తే మనం 50కి బేరమాడతాం. ఇక్కడ డీమార్ట్లో అలా కాదు కదా, ఎంత రేట్ అంటే అంతే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బట్టలకి వెళ్ళారు, బట్టలు కూడా తీసుకున్నారు. ఒకదానికి వస్తే ఇంకోటి తీసుకున్నాం. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోతో ముందుకు వస్తాం. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.